తాబేలు మైనస్ కంబూ కథ. ఒక అందమైన చెరువులో కంబూ అనే తాబేలు ఉండేది. దానికి ధవళ, శుక్ల అనే ఇద్దరు కొంగలు ప్రాణస్నేహితులు. వారు రోజూ ఎన్నో కథలు చెప్పుకునేవారు. ఒక సంవత్సరం ఎండలు చాలా ఎక్కువగా కాశాయి. చెరువులోని నీరు మెల్లమెల్లగా ఎండిపోసాగింది. మనమిక్కడ ఉంటే ప్రమాదం అని ధవళ, శుక్ల ఆందోళన చెందారు. నేను పక్క ఊరిలో ఒక పెద్ద సరస్సును చూశాను. అక్కడ నిండా నీరు ఉంది అని శుక్ల చెప్పింది. కంబూ కూడా అక్కడికి వెళ్లాలనుకుంది. కాని దానికి ఎగరడం రాదు కదా. అప్పుడు ధవళ ఒక చక్కని ఉపాయం చెప్పింది. మేము ఒక కర్రను రెండు చివర్ల పట్టుకుంటాము. నువ్వు ఆ కర్ర మధ్యలో నోటితో గట్టిగా పట్టుకో అని చెప్పింది. ప్రయాణం మొదలయ్యే ముందు శుక్ల ఒక హెచ్చరిక చేసింది. కంబూ, మేము నిన్ను గాలిలోకి తీసుకెళ్లేటప్పుడు నువ్వు అస్సలు నోరు తెరవకూడదు. మాట్లాడితే కింద పడిపోతావు అని చెప్పింది. ధవళ, శుక్ల కర్రను నోటితో పట్టుకుని ఆకాశంలోకి ఎగిరాయి. కంబూ ఆ కర్ర మధ్య భాగాన్ని తన నోటితో గట్టిగా పట్టుకుని గాలిలో ప్రయాణిస్తోంది. వారు ఒక గ్రామం మీదుగా వెళ్తుండగా కింద ఉన్న ప్రజలు ఆకాశం వైపు చూసి ఆశ్చర్యపోయారు. చూడండి, కొంగలు తాబేలును ఎలా తీసుకెళ్తున్నాయో అని అరిచారు. జనమరుపులు విన్న కంబూకి కోపమొచ్చింది. నన్ను చూసి వీళ్ళు ఎందుకు అలా అరుస్తున్నారు అని జవాబు చెప్పాలనుకుంది. తన నోటిని అదుపులో పెట్టుకోలేకపోయింది. ఎందుకు అరుస్తున్నారు అని అడగటానికి కంబూ నోరు తెరిచింది. అంతే, కర్రపట్టు తప్పిపోయింది. కంబూ వేగంగా గాలిలో నుండి కిందకు పడిపోయింది. కొంగలు విచారంగా కంబూవైపు చూశాయి. కంబూ తన తొందరపాటు వల్ల ప్రమాదంలో పడింది. నీతి: అవసరం లేని మాటలు ప్రమాదం తెస్తాయి.